హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే క్యారెట్ రైస్కి ఐటమ్స్ చెప్తున్నాను. ముందుగా రైస్ వేడన్నం రైస్ కుక్ చేసుకొని పెట్టుకున్నాను. క్యారెట్ తురుముకొని పెట్టుకున్నాను. దానికి పచ్చిమిరపకాయలు, కరపాకు, సాజీరా, ఒక బిర్యానీ ఆకు, మిరియాల పొడి ఇంతనండి. కావాల్సిన ఇంతే తయారు చేద్దాం. ఇప్పుడు మనం ముందుగా బాణీలో నూనె పోసుకున్నాను. నూనె వేడవుతుంది. నూనె వేడయ్యే టైం సాజీరా బిర్యానీ ఆకు వేసేసుకున్నాను. ఇది వేగుతుంది. వేగే టైంలో కొద్దిగా మిర్చి చక్కగా వేగుతుంది. మిర్చి వేగుతుంటే ఈ టైంలో మనము కొద్దిగా కరివేపాకు, ఇది కొంచెం వేగాక దాని తర్వాత క్యారెట్ వేసుకోవడమే. ఇది పచ్చితనం పోయే వరకు వేపుకోవాలి చక్కగా. మంచిగా వేగుతున్నే టైంలో ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మంచిగా వేగింది. ఈ టైంలో మనము పసుపు వేసుకుందాం. కొంచెం సరిపోద్ది. జస్ట్ లైట్గా కారం వేసుకుందాం. ఓకే, రైస్ వేసేసుకుందాం. ఇప్పుడు రైస్ వేసుకున్నాం కదా, లైట్గా మిరియాలు వేసుకుందాం. ఇంకొంచెం సాల్ట్ పడుతుంది దీంట్లోకి. లైట్గా తక్కువ ఉంది సాల్ట్ వేసేసుకొని చక్కగా కలుపుకుందాం. ఈ ఉండలు లేకుండా మంచిగా చక్కగా చేతితో కలుపుకుంటే బాగుంటుంది. ఇదిగోండి, చక్కగా మంచిగా వచ్చింది. కలర్ఫుల్గా క్యారెట్ రైస్ కలర్ఫుల్గా మంచిగా కలిపి పెట్టుకున్నాను. దీన్ని మనం పెద్ద మంట పెట్టేసుకొని ఫ్రైడ్ రైస్ లాగా ఒక 2 నిమిషాలు మంచి చక్కగా బాగా కలుపుతూ ఉంటూ ఫ్రై కావాలి. అప్పుడైతే టేస్ట్నెస్ వస్తుంది. ఆ పచ్చితనం వెళ్ళిపోయి వాటర్ వెళ్ళిపోయి మంచి టేస్ట్గా వస్తుంది. ఇంకా తినేయచ్చు. చూడండి, లెట్స్ స్టార్ట్ క్యారెట్ రైస్. భలే బాగా వచ్చింది కదా. క్యారెట్ చాలా చక్కగా వచ్చింది. ఇప్పుడు నేను కాలుతుంది వేడివేడిగా. ఇప్పుడు నేను తిని చూస్తాను. వావ్, నిజంగా అంటే నిజంగా అండి చాలా 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 బాగుంటుంది. చాలా బాగుంది. మీరు చేసుకోండి. హెల్త్కి చాలా మంచిది, పిల్లలకి చాలా మంచిది. ప్లీజ్ లైక్, షేర్. థ్యాంక్ యూ.